హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇవాళ మా తమ్ముడిది బర్త్డే ఉంది. సో సర్లే లంచ్ ఇక్కడే తిందురాండి అని మమ్మీ కాల్ చేసి పిలిస్తే వచ్చేసాము. ఇంకా ఏంటి మరి మా లంచ్కి పిలిచి బెండకాయ కర్రీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మండే కదండి, మమ్మీ మండే రోజు నాన్ వెజ్ ఉండదండి, అందుకే ఇంకా వెజిటేబుల్స్తోనే కానిస్తున్నాం ఈరోజు లంచ్ని. ఇంక అన్నీ మమ్మీ కట్ చేస్తుంది. ఏవి ఉన్నా సరే మమ్మీ మాత్రము ఎప్పుడు కత్తిపీట యూజ్ చేస్తుందండి. నైఫ్తో అస్సలు కటింగ్ రాదు మమ్మీకి. ఇంకెప్పుడు ఎంత చిన్న ఆనియన్ కట్ చేయాలన్నా సరే మమ్మీ వెంటనే కత్తిపీట అయితే తీసేస్తూనే ఉంటుంది. ఇక అన్నీ కట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అన్నీ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా స్టార్ట్ చేసేస్తుంది కర్రీ చేయడము. చాలా సింపుల్గా ఫ్రై చేసిందండి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపట అనే వరకు ఉండాలండి. అవి అంటూ ఉండగా అందులో మనం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఆనియన్స్ని కొంచెం ఆనియన్స్ ఫ్రై కాగానే పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండింటిని కొంచెం బాగా కలిపేసి ఫ్రై కానిద్దాము. అవి వేగాక కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని అది కూడా కొంచెం కలిపేసేయండి. కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఏంటి మమ్మీ మరి ఇవాళ బర్త్డే పెట్టుకొని నాన్ వెజ్ చేస్తావా అనుకుంటే వెజ్ అయింది అని అంటే, సర్లే రేపు చికెన్ 65 అయినా చికెన్ బిర్యానీ అయినా చేద్దాంలే అనింది. ఇంకా సర్లే అని లైట్ తీసుకున్నాను. కాసేపు అలా కలిపిన తర్వాత కొంచెం మంచిగా మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్ కూడా వేసేయాలండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలపాలి. కలిపి మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. అంతే సింపుల్గా అండి, చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నీకేం కర్రీ చేయాలి? సాంబారా? ఇంకా ఏం వేసుకోవా? సాంబార్ పోయాలనా? సరే. బాగా వేడిగా ఉంది, మెల్లగా తినాలి. సరే, ఎట్లుంది టేస్ట్? బాగుంది అర్జున్. వాటర్ తాగు. నువ్వు గ్లాస్ తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.